హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మీకు ఒక సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాం. కనిపిస్తుంది కదా ఆ కొండ పైన అయితే ఈ రోజు రాత్రి అంతా ఉంటున్నాం. అక్కడ ఏ విధంగా ఉంటుందో మరి మన వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. చాలా ఎగ్జైట్మెంట్ తో టైం అయితే చూసుకోవచ్చు. టైం లేదు, కొంచెం తొందరగా బయలుదేరాలి. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం మనం. ఓకే. ఎన్ని రోజులు అవుతుందిరా మనం? అవుతుంది. నెలలు అవుతుంది కదా. మంత్స్ అవుతుంది. 6-7 నెలలు అవుతుంది. చాలా మంత్స్ అయితే అవుతుంది. ఛానల్ అయితే పోయిందంటే మనకు లాగిన్ చేయడం తెలియలేదు. అది సస్పెండ్ అయిపోయింది. మా ఇంకా ఛానల్ వదిలేదా? సస్పెండ్ అయిపోయింది కొన్నాళ్ళు. ఇంకా మాకు ఎలా చేయాలో తెలియదు. ఏదో విధంగా ఇంకా యూట్యూబ్ లో చూస్తూ అలా ఏదో విధంగా ట్రై చేశాడు సాయిబ్రో. అయితే మొత్తానికి రికవరీ చేశారు. మొత్తానికి రికవరీ చేశారు మన యూట్యూబ్ ఛానల్ అయితే. ఇప్పుడైతే ఇంకా డైలీ అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ముందు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా ఆ కొండపైకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే టైం లేదు. మేము మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది. మొత్తం అన్ని తీసుకోవడానికి ఇంత టైం అయితే అయింది. మా లగేజ్ అయితే అక్కడ ఉంది, ప్యాక్ చేసి పెట్టాం అక్కడ ఇక్కడ. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా. మనం బయలుదేరదాం. రండి గైస్. అయితే బయలుదేరుతున్నాం. చూడండి మన వాళ్ళు అయితే లగేజ్ అంతా ఎత్తుకున్నారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా అలా కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి దారి అయితే ఎలా ఉందో. బ్రో మంచి ఎగ్జైట్మెంట్ తో ఉన్నట్టున్నావు. అందరూ ఏదో ఒకటి పట్టుకున్నారు, నేను మాత్రం ఏం పట్టుకోలేదు. పట్టుకుంటావు అక్కడ వెళ్ళకుంటది పట్టుకుంటావు ఆగు. అక్కడికి వెళ్ళాక బ్రో అక్కడికి వెళ్ళాక ఉంటది. మంచి ఘాటీలో ఇస్తాడట మాకు తేజగాడు. అలాడుకోండి ఇడిగో ఇక్కడ అయితే పట్టుకున్నాడు కదా ఆ మూట అయితే నెక్స్ట్ మన సాయి బ్రోకే. ఇదిగోండి జీరకాయల చెట్టు అయితే ఇక్కడ చూడండి. పళ్ళు అయితే భలే ఉన్నాయన్న ఇవి తినేసేలాగా. ఈ ద్రాక్ష పళ్ళన్నా బ్రో. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమేమి వెతకాలి? కర్రలు మళ్ళీ వెతకాలి. అదే ఒకటి ఉంది మన కర్రలు. ఇంకా కర్రలు పడిపోతావు. మెయిన్ థింగ్ మనకు కర్రలు ఉండాలి. ఇప్పుడు కర్రలు మనకు పెద్ద టాస్క్. ఇప్పుడు పెద్ద టాస్క్ అదే. ఇప్పుడు కర్రలు వెతకాలి. మేమైతే మధ్యాహ్నమే వెళ్దాం అనుకున్నాం. మా తేజగాడు ఏం తీసాడు, బైక్ రిపేర్ చేస్తున్నాడు. సొంత మెకానిక్ అయిపోయాడు. మెకానిక్ కదా అన్నాడు. ఎంతకైనా మెకానిక్ అయిపోయాడు. కై సగం దూరం అయితే వచ్చాం. కొండకైతే ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ. ఇక్కడికైతే అలసిపోయారు మన వాళ్ళు. లగేజ్ అయితే పట్టుకొని వచ్చారు కదా. చాలా కష్టం. అయిపోయింది బ్రో, దొలి తీరిపోతుంది. అయిపోయిందా? సెట్ అయిపోయింది. ఇది ఎక్కువ బరువు ఉంటుంది బ్రో. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం కూరగాయలు లాంటివి ఉన్నాయి కాబట్టి కూరగాయలు అంటే అన్నాడు కానీ కరెక్ట్ గా కూరగాయలు అమ్మడానికి పనికొస్తానేమో అన్నాడు. ఇదిగోండి ఈడైతే ఇంకా పెద్దది పట్టుకుంటున్నాడు అనుకుంటున్నారు. ఇదైతే ఏం బరువు లేదు. అక్కడ అన్ని రగ్గులు దుప్పట్లు లాంటివి ఉన్నాయి. గిన్నెలు ఉన్నారా? ఇక్కడ మళ్ళీ బరువు ఉంటది. ఏం చేస్తాం, చెమటలు ఎక్కేసాయి ఒక్కొక్కడికి. ఇంకా కనిపించకుండా స్టార్టింగ్ మ్యాన్ ఇదే. ఈ ఘాటి అయితే ఇలా ఉంటది కదా, నిలువుగా ఉంటది ఎక్కడానికి. చూడండి ఇక్కడ నుంచి రావడానికి ఇంకా అయిపోయింది మాకు సరుకు. ఇప్పుడు ఇంకా ఎక్కాలి, ఇంకా సగం. సగం మీటరా? చాలా ఉంది. ఇదే మొదటి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కేద్దాం మెల్లగా ఎక్కేద్దాం. అలా ఆగుతూ దొర్లుతూ అయినా ఎక్కేద్దాం. అయిపోయింది కొండ ఎక్కడం అయితే. చూడండి మన వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు అయితే చాలా స్పీడ్గా ఉన్నారు అనమాట, ఎక్కేస్తున్నారు. ఇలా నార్మల్ గా ఎక్కడానికి అయిపోతుంది బ్రో. నిజంగానే రా బాబు. వీళ్ళు ఇంకా లగేజ్ పట్టుకుని అయితే ఎక్కేస్తున్నారు. ఇంకా చూడండి ఇది ఎలా ఉందో, ఇలా నిలువుగా ఉంటది ఎక్కడానికి. ఇక్కడైతే ఆగారు మన వాళ్ళు. ఏ బ్రో అయిపోయిందా? తెగిందా? కదా మళ్ళీ. ఎందుకంటే మనం అయితే ఇంత కింద ఉన్నాం, ఎక్కడానికి అయిపోతుంది. ఏరా రే
ఇలాంటి ఘాటీని ఎక్కాలి ఇంకా కోమలో పోతున్నాను. పోతావు రై, నిన్నెత్తుకొని తీసుకెళ్ళాలి అప్పుడు. మనం ఖాళీ ఉండే నడవలేకపోతున్నాం రా. అలాగే వెళ్ళిపోతున్నారు రా బాబు. అదే కదా, మనం లగేజ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చాలా సరిగా ఉన్నారు. చాలా ఎనర్జీ ఉందిరా మనోళ్ళకి. దా మనము ఎక్కుదాం. అయితే అలసిపోయారు, ఇంకా చమకలు ఎలా పడుతున్నాయో బ్రో. ఏరా రై, మామూలుగా లేదు, ఒక్కొక్కడికి తడిచిపోయింది. నేను పట్టనా? పట్టగలవా? నేను పడతాను రా అక్కడ దాకా. పద అయితే కలిసి నువ్వు పడదు. ఇది పోతుంది వాటర్. ఏది ఇది కదా, ఇది ఇదా? చూడండి ఎలాగుంది మా పరిస్థితి. తడిచిపోయింది ఒక్కొక్కడికి. ఇంకెక్కాలి మనం. దగ్గరలో దాన్ని రీచ్ అయితే దేంట్లో ఉన్నాను. గాయస్ ఫైనలీగా వచ్చేసాం గాయస్ వ్యూ పాయింట్ కి. అయితే ఇంకా కొంత దూరంలోనే ఉంది. ఇక్కడ నుంచి సగం వ్యూ అయితే ఉంటుంది. చల్లగా గాలి అయితే కొడుతుంది ఇప్పుడే. ఇంకెళ్దాం పైకి. అయితే ఎక్కే కొద్ది ఇంకా చల్లటి గాలి ఉంటుంది. మొత్తం ఇలాంటి రాయి ఉంటది అనమాట పైకి వెళ్ళాక. చాలా బాగుంటది వ్యూ. మనలో అయితే ఇంకా అక్కడ కూర్చొని అలా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. రే అక్కడికి వెళ్దాం, అక్కడ నుంచి వ్యూ బాగుంటది. చూడండి ఎలాగ అయిపోయినా బకెట్ చెమటలు కారిపోతున్నాయి గాయస్. మామూలుగా లేదు కానీ చల్లటి గాలి వస్తుంది. బకెట్ తన్నెత్తాడు మనోడు. ఈడే తెత్తడమే ఇంకా ఈ రోజు. మన గాయస్ అయితే చూడండి ఎక్కడ ఉన్నారు ముందుకి. చాలరా ఉంది ఇక్కడ. టవల్ అంటే ఇవ్వన్నాడు, వేలో ఉన్నాడు. ఇంత కష్టపడి ఎక్కినందుకు వర్త్ వర్మ, వర్త్. ఒక్కసారి వ్యూ అయితే చూడండి. మీకు వ్యూ చూపిస్తాం. వెళ్ళిపోదాం. మనమైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు కర్రలు వెతకాలి, ఇంకా చాలా చాలా పనులు అయితే ఉన్నాయి. పైకి అయితే వెళ్ళిపోదాం. పదండ్రా తొందరగా అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ. అక్కడ మన వీరులు అయితే ఇప్పుడు బయలుదేరారు. మన వీరుడు ధీరుడు అయితే హెడ్స్ అప్ అనాలన్నా. మనం ఇంత లగేజ్ లేకుండా ఎక్కినందుకే మనకు అంతలా పడిపోయిందంటే, వాళ్ళ లగేజ్ తో ఎక్కారంటే వాళ్ళకి ఇంకా నిజంగానే హెడ్స్ అప్ గైస్. నిజంగానే అల్లది ఒకటి. ఏది రావచ్చు ఇప్పుడు. పీక్ పాయింట్ అయితే వచ్చాం. అలా వెళ్తుంటే అలా కనిపిస్తుంది. ఆకాశం పైన ఉన్నావు ఏట్రా నువ్వు? ఆకాశం పైన ఇదే పీక్. చూడండి మనలో అయితే అలా అక్కడ ఉన్నారు. అక్కడైతే ఏదో చేశారు గైస్. ఏట్రా అది? మన వాళ్ళు అయితే ఒక చిన్న కుండీలాంటిది తయారు చేశారు గైస్ ఇక్కడ. చూడండి మనోళ్ళు అయితే ఎలా తయారు చేశారు. ఇక్కడ ముందుసారి వచ్చినప్పుడు అయితే చేశారంట మనోళ్ళు. చూడన్నా మంచి కట్టారు వీళ్ళు రౌండ్ గా. బాగుంది, మంచి ఫ్రేమ్ లో రౌండ్ గా. ఇది పచ్చగా ఉన్నప్పుడు వేసారు కదరా, తీసి ఇది కిందది గాయస్. ఇక్కడది గట్టి అంటారా ఏమంటారా, పరుపులు ఇక్కడే వేద్దామా? ఇక్కడే వేద్దాం, బాగుంటది, మెత్త ఉంటది. ఎవరు తయారు చేశారు అది? దేనికి వచ్చారా ఇక్కడ? దేనికి? ఈ పాయింట్ ఉంది కదా. ఆహా, అప్పుడా? వాళ్ళైతే టెంట్ అయితే వేస్తున్నారు. మేమైతే కర్రల కోసం అయితే వెళ్తున్నాం, కత్తి పట్టుకొని. ఇప్పుడైతే కర్రల కోసం వెళ్ళిపోతున్నాం మేము. మన వాళ్ళైతే వచ్చేలో టెంట్ అయితే ఇస్తారు, వెళ్ళిపోదాం మనం. ఓకే గైస్. చూడండి ఇక్కడైతే క్యాంపింగ్ టెంట్ వేయడానికి ఇలాంటి ఆకులు అయితే పేర్చుకున్నాం మేము మెత్తగా ఉండడానికి. ఇప్పుడైతే క్యాంపింగ్ టెంట్ వేసి చూపిస్తాం. అయితే మనం అయితే
ఈ రోజు మనం ఉండబోయే టెంట్ ఇదే. చూడండి లోపలైతే చాలా బాగుంది. లోపలైతే టెంట్ అయితే చిన్నదే కానీ మనకు సరిపోద్ది. మేము తెచ్చుకున్న రకులు అయితే అక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే తర్వాత పెడతాం ఇక్కడ, అవి కూడా చూపిస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు పొయ్యి పెడతాం వంట చేసుకోవడం. గైస్ చూడండి, మన వాళ్ళు అయితే కర్రలు అయితే తీసుకొస్తున్నారు. చాలా ఎక్కువ తీసుకొస్తున్నారు గైస్. ఆహా, సరిపోతాయి ఈరోజు మనకు మన వంటగా బ్రహ్మాండంగా. వెళ్ళారు అలాగ వస్తున్నారు. ఇట్లా వచ్చినాం. ఇది పెడదాం. కర్రలు ఎక్కడ పెట్టు, అక్కడ పెట్టండి. అన్ని చూడండి, అడ్డాకులు కూడా తీసుకొచ్చాము మేము. వెరీ గుడ్ గాయస్. అడ్డాకులు రా, మర్చిపోయింది నిజంగా. అయితే ఉదయం సరిపోతాయి. సరిపోతాయిరా, బ్రహ్మాండంగా. ఇప్పుడు నైట్ అంతా హ్యాపీగా ఎంత తీసుకొచ్చారు కర్రలు అయితే. ఇవి అక్కడ నుంచి అలా వెతుక్కుంటూ అలా తిరిగేసి ఇలా 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 తిరిగొచ్చాం మొత్తానికి. అది మనకు కర్రలే దొరకవు అనుకున్నాను, అవే ఎక్కువ దొరికాయి మనకి. చూడు ఇదిగోండి, కర్రలు దొరకడం కష్టం బాబు అనుకున్నాను. ఇక్కడ ఇంకా అయితే ఒకడు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు. ఇదిగోండి, ఇదైతే చూస్తున్నాడు. వాడిని చూస్తున్నావా? ఓకే, ఇక్కడ మనకి కావాల్సిన సామాన్లు ఉన్నాయి. ఇదిగోండి, అన్ని ఉన్నాయి. ఇంకా అన్ని సెట్ చేసేద్దాం. మేమైతే ఇప్పుడు పుల్లల కోసం అయితే వెళ్తున్నాం. దేనికో మీకు ఆ పుల్లలు తీసుకొచ్చాక చెప్తాం. ఓకేనా బ్రో? ఓకే, పుల్లలకి వెళ్తాం మనం. గైస్ ఈ చికెన్ అయితే మనం కాపులలో అయితే చేసుకొని తిందాం. ముందుగా ఈ కారం అయితే వేసిద్దాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేద్దాం. ఫైనల్గా అల్లం పేస్ట్ అయితే బాగుంటది. ఓకే, ఇది కొంచెం కార్న్ పౌడర్ వేద్దాం. కార్న్ పౌడర్ ఇది. కార్న్ పౌడర్ ఓకే. గైస్ చూడండి, పుల్లలు అయితే తీసుకొచ్చాను. ఇవైతే కబాబ్స్, చికెన్ కబాబ్స్ అయితే చేసుకుందాం ఈ పుల్లలతోని. నాకైతే చెప్పావు ఏంటి తీసుకొచ్చాక చెప్తానని. ఇవే చికెన్ కబాబ్స్ తీసుకుంటే అయితేరా. ఇది మిక్స్ చేసింది ఇది. ఇదా చూడండి, ఇదేనా ముక్కలు? ఇదిగోండి, ఇవైతే ముక్కలు మన వాళ్ళు అయితే చేసారు. ఇవైతే ఇక్కడ గుచ్చుదాం, గుచ్చేసేకి చూపిస్తాను మీకు. గైస్ ఇవ్వండి, చికెన్ కబాబ్స్ అయితే తయారు చేస్తాం. ఇలా పుల్లల్లో అయితే పడుచాం. ఇదైతే కాల్చుకుందాం ఇప్పుడు. మొదటిగా డాల్డా అయితే వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చేలా. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేద్దాం. ముందుగా అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాడు మన బ్రో. చూడండి, నేనైతే చికెన్ కబాబ్స్ అయితే కాలుస్తున్నాను. చూడండి, ఇదైతే ఆయిల్ మంచిగా కనిపిస్తున్నాయి బ్రో. ఇదిగో రాయి చూడు ఎలా పెట్టారు, టెక్నాలజీ అనమాట. చూడండి మనోడైతే. రాయిస్ కొద్దిగా మిరపకాయలు అయితే వేసుకుందాం. కాదు, కొద్దిగా వేద్దాం. బిర్యానీ ఆకులు చూడండి, ఇది ఏదో పేర్లు తెలియదు మాకు. ఎక్కడ సామాన్లు మొత్తం బిర్యానీ సామాన్లే. గ్యాస్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేద్దాం. బిర్యానీ పేస్ట్ కూడా వేసేద్దాం. గ్యాస్ ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. రైస్కి తగ్గ వాటర్ అయితే వేసేద్దాం సరిపడా. లాస్ట్గా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం. కొద్దిగా బ్రో నిమ్మకాయ కట్ చేసావా? కట్ చేస్తున్నాం, అదే పని మీద ఉంది. చూడండి ఎలా ఉంది, దగ్గర తీసుకురాతేగా. దేనైతే ఇప్పుడు ఇలాగా పిండేసి తినేద్దాం. తినేసేది చెప్తా. నోట్లో లాలాజరం పరిగెడుతుంది, లాలాజరం.
మాటలు లేవు. అన్ని మసాలాలు అయితే కలిపాం కదా, సూపర్ ఉంది. మళ్ళీ దాంతో పాటు లెమన్ పిండుకొని తింటుంటే, ఉల్లిపాయ కూడా తింటుంటే చిన్న ముక్క మనకు ఉల్లిపాయలు కూడా ఉన్నాయి గాయస్. తిన్నాం. అయితే ఇంకో ముక్క. అద్దరిపోయింది. ఉల్లిపాయలు, నిమ్మకాయ, చికెన్. ఈ ముక్కలేట్రా పైన పెట్టేసిన కాల్చినాయి. లెమన్ పిండుకొని ఇలాగా నిజంగానే బాగున్నాయి అన్న. ఇలా తినాలి. నీకు నోరు ఊరుతుంది కదా. నేనైతే తినడమే ఎక్కువ. మాటలు రాకపోతే అసలు. మరి నీకు నోరు ఊరుతుందా లేదా చెప్పురా కెమెరామన్. పడేస్తాం. మాటలు లేవు నాకైతే. తినాలే. వాళ్ళైతే తింటూనే ఉన్నాడు ఇంకా. స్టాప్. రైస్ చూడండి, ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాం. గైస్ ఇప్పుడైతే కలుపుతున్నాడు చూడండి. గైస్ బిర్యానీ అయితే అయిపోయింది చూడండి. పైన అయితే ఆకు అయితే పెట్టి దమ్ పెట్టదు. దమ్ అంటారు. ఏదో కూడా తీసేద్దాం. రెండు అయితే ఇక్కడ నుంచి చాలా ఉంది. అటు తోసేనా అటు తోయినా బయట తీసి. నాకైతే వడ్డిస్తున్నాడు మన బ్రోకి వడ్డించాక. వాసనకే కట్ట నిండిపోయేలా ఉందన్న. ఇది మొత్తం తినే కదా అంతా అయిపోయింది చూడు. ఏమో ట్రై చేద్దాం. రాత్రంతా తెల్లవారాలి. నేనైతే తెల్లారు తినేస్తాను. చూసారా నా జీవితంలో చూడలేదు ఎంత పెద్దది. సైలెంట్ ఉన్నారు లేదన్నా మీకు వడ్డిస్తున్నారు కదా అందుకనే. చాలరా ఇప్పుడు మళ్ళీ స్మెల్కే ఈ ఆకుని చూసారా ఎంత పెద్దది ఉందో. చాలా ఉంది. ఒక పట్టు పట్టాలి నువ్వు. ఎంతవరకు శాసన సాగుతుందో పోతుంది. పట్టు పట్టు అక్కలు ఉంది. లచ్చ ఖర్చైన పర్లేదు. బిర్యానీ మాత్రం రచ్చ రచ్చ చేయాలి నేను. కానీ రవని చూద్దాం. చాలు చాలు తర్వాత చూసుకుందాం. డబ్బులు పడ్డాయి. చాలా ఆపు అడుగుతాను నేను. ఆగట్లేదు మనవాడికి. ఆల్రెడీ ముక్క నోట్లో వేడేసుకున్నాడు కానీ చూడండి. ఫస్ట్ అయితే ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా కలుపుకొని సూపర్ గాయ్స్. మాటలు ఉండవు, చేతలే. చెప్పు ఇలా ఉంది. చాలా బాగుంది. నేను ఎలా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది బిర్యానీ. గల్లు నచ్చిందన్న. మంచిగా ఉంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. కరెక్ట్గా మసాలా ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నెక్స్ట్ లెవెల్ అన్న. నేను ఇంకా హైలైట్ చేస్తామంట. హైలైట్ ఇలా రారా చూపిస్తాను. ఒక పెట్టుకొని ఒకటి పెట్టుకొని మొత్తం కలుపుకొని ఇలా ఉండాలి. నిజంగానే హైలైట్ అన్న అసలు వంట. ఒక పట్టు పట్టాలి గాయస్ ఈరోజు అయితే. ప్రతి ముద్దగా ఒక ఈరోజు ఎలాగైనా చికెన్ ముక్క వేసుకొని పట్టు పడితేగానే ఉల్లిపాయ వేసుకొని తింటుంటే ఉంది గాయస్. మామూలుగా లేదు. ముందుగా అయితే నేనైతే నిమ్మకాయని పిండుకుంటా. పిండిన తర్వాత తిన్నాక చెప్తా.
ఉల్లిపాయలు నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వంట కుక్కని మెచ్చుకోవాలి. అందరు కూడా సైడ్ మనం ఇలా తింటుంటే వాళ్ళు తినకుండా చూస్తుంటే మీరు కూడా వచ్చండి రా. వచ్చండి, వాళ్ళు కూడా వచ్చేస్తే మేము అందరం కలిసి తినాలని మాకు కూడా ఏదోలా ఉంది వాళ్ళని ఇద్దరిని వదిలేసి అలా తింటుంటే. కాబట్టి రండి మాతో జాయిన్ అయిపోండి. రండి గాయస్, చూడండి మనలో అయితే ఇప్పుడు ఒక పట్టు పడుతున్నారు. తినరా, తినేసి చెప్పండి ఎలా ఉందో. మనోళ్ళు ఇంకా లాగిస్తానే ఉన్నారు. రెండో పట్టు లాగిస్తుంది. రెండో రౌండ్ ఇదిగోండి, రెండో రౌండ్. మనమంతా రెండో రౌండ్. చెప్పమను. అంతేనా? తినాలి, ఇంకా చాలా తినాలి. చాలా బాగుంది బ్రో. నూనె పెట్టుకుని ముగ్గేసుకుని ఉల్లిపాయ ముక్కని తింటే చాలా చాలా బాగుంది. చెప్తుంటే ఇవ్వాలనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది. ఏదైనా ఇంకా అయిపోయి మాట్లాడతాం బ్రో. ఇది కాదు, హోటల్ పెట్టేసుకోవచ్చు కదా మనోడు. హోటల్ పెట్టేసుకోవచ్చు. హోటల్ పెట్టేసుకోవచ్చు. మీరు సపోర్ట్ చేయండి రా. సపోర్ట్ పక్కా ఉంటది. ఎరా రే, సపోర్ట్ కావాలి, చేతల్లో చూపించాలి. డబ్బులు ఉంటే తినేసిన తర్వాత డబ్బులు ఇస్తాను వచ్చేస్తే అవ్వదు. ఇక్కడ అప్పు ఉండదు. తినక ముందే ఇచ్చేయాలి. రే, తినక ముందే డబ్బులు ఇచ్చేయాలి. ఏమైనా ఉంటే ఖాతాలో రాసుకో, నా ఖాతాలో రాసుకో అంటే పని అవ్వదు అక్కడ. పొద్దున్నే లేచాక మా మొహాలు చూడాలి ఎలా ఉంటాయో. ముక్క చిత్రాలు బ్రో. ఇప్పుడైతే మనోళ్ళకి ఇంకా ఫైర్ క్యాంప్ లోనే కూర్చున్నారు, తర్వాత వచ్చి పడుకుంటారంట. మనం అయితే పడుకుంటాం. మనం అయితే ఒక స్లీప్ వేద్దాం. బిర్యానీ ఫుల్ గా తినేస్తే నిద్ర వచ్చేసుకుంటాం. గాయ్స్, ఎర్లీ మార్నింగ్ లేచేసరికి అయితే ఫుల్గా వర్షం పడుతుంది. బయట అయితే 5 నుంచి అయితే ఫుల్గా వర్షం అనమాట. టెంట్ కూడా మొత్తం కారిపోయింది. సరే బ్యాక్ సైడ్ చూడండి కదా ఒకసారి ఎలా వర్షం. ఏం చేస్తున్నారు? మేమైతే ఇండియన్ నేచురల్ ఏదిరా రే, ఈడైతే ఆల్రెడీ నమ్మలేసాడే. అదిగోండి, అక్కడైతే మన క్యాంపింగ్ టెంట్ ఉంది. గైస్ చూడండి, వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాం. మనోళ్ళైతే తాగుతున్నారు. బ్రో ఎలా ఉంది చెప్పు బ్రో. తీసుకురా తేజాబాయ్, తీసుకోవాలి. ఓకే గాయస్, ఇవాళ వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మరెన్నో వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఈ రోజు క్యాంపింగ్ వీడియో అయితే ఇలా గడిచింది అనమాట. చూడండి, వెనకాల క్యాంపింగ్ టెంట్ అయితే మొత్తం తడిచిపోయింది. ఇదైతే తీసేద్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పేసి? ఈ రోజు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసాము, కానీ అది వర్షం కారణంగా మీకు అయితే చూపించలేకపోయాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాం. దాంతో పాటు ఫోన్ లో కూడా ఛార్జింగ్ లేదు, అయిపోయింది. పవర్ బ్యాంక్ తీయడం మర్చిపోయాం, అదొక పెద్ద టాస్క్. తెచ్చారు కానీ అది పిన్ సరిగా సెట్ అవ్వలేదు. కాబట్టి ఇంకా కొంచెం అటు ఇటుగా చూపించాం, ఇంకా ఛార్జింగ్ లేనందువలన. ఓకే, కేపీ టెంట్ అయితే తీసేద్దాం, ఇంకెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, బాయ్ బాయ్.